ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటి అంటే బెండకాయ గ్రేవీ. సో చాలా మాకు తెలుసులే అనుకోవద్దండి. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క వెరైటీ చేస్తుంటాము, ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కానీ నేను కూడా మా ఇంట్లో ఎలా చేస్తారో నేను అదే చూపించబోతున్నాను. ఓకేనా? సో చాలామంది కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేసినా కదా ఫ్రెండ్స్ నాకు ఈ ఐటమ్, నేను చేసే వంటలు నచ్చినాయో లేదని తెలిసేది. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఖచ్చితంగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఒక స్టీల్ బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ నేను అందాజుగా వేసుకుంటాను, నాకు తెలుసు కాబట్టి. ఓకేనా? తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కరివేపాకు కూడా వేసేయండి. ఈ కర్రీ అనేది చపాతీలో, రోటీలో, పూరీలో మల్టీపర్పస్గా తినొచ్చు ఫ్రెండ్స్. ఈ ఐటమ్ని మీరు మధ్యాహ్నం ఒక వంట, రాత్రి ఒక వంట చేసే అవసరం లేదు. ఒకసారి చేసుకున్నారంటే 2 టైమ్స్ తినొచ్చు. ఓకేనా? ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. సో మొత్తము ఆయిల్ వేడైంది కదా, దాంట్లోకి వేసేయండి ఫ్రెండ్స్, తాలింపులోకి. ఓకేనా? బాగా మగ్గించాలి ఫ్రెండ్స్. 75% బాగా ఆయిల్లోనే మగ్గిపోవాలి. ఓకేనా? బెండకాయ అనేది ముందుగా కట్ చేసి పెట్టుకుని బాగా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో బెండకాయ ఆ పక్కన కనిపిస్తుంది కదా, బాగా వేయించి పెట్టుకున్నాను నేను. జిగురంతా పోయేలాగా వేయించి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మూత తీసి చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, అలా చూడండి. బెండకాయలు ఇలాగా నేను బాగా కట్ చేసి బాగా వేయించి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో వేసేసి బాగా కలిపేయండి ఫ్రెండ్స్. ఇంకేముంది, నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ యాడ్ చేసేయండి. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం ఫ్రెండ్స్. చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోండి, ఏమోకనే అది ఆప్షనలే, ఖచ్చితంగా వేయాలనేది ఏం లేదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. ఓకేనా? బాగా మొత్తం కలిపేసి నేను దీంతో ఒక ఫుల్ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? గ్రేవీ అనేది ఎక్కువ ఉండకూడదు, సాంబార్లో ఉండకూడదు, బాగుండదు. ఓకేనా? సో తర్వాత ఒక రెమ్మ వెల్లుల్లి చిన్నది, తర్వాత తురిమి పెట్టుకున్న ఫ్రెండ్స్. సో ఒక చిన్న రెమ్మ వెల్లుల్లి, తురిమి పెట్టుకున్న కొబ్బరి, తర్వాత పల్లీల పొడి ఫ్రెండ్స్. నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పల్లీల పొడి. నేను ఎప్పుడా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి. ఓకే, బాగా ఇలాగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండర్ ఏం అవసరం లేదు కొంచెం దానికి. తర్వాత కొంచెము ఒక 50% మగ్గిన తర్వాత కొంచెము అది మసాలా అనేది వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా? అది ఇప్పుడు వేసిన మసాలా అనేది ఉడకాలి కదా ఫ్రెండ్స్. వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకున్నాను నేను. మీరు ముందుగా కొన్ని ఎక్స్ట్రా వేసేసుకోండి. ఓకేనా? తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉండాల కన్సిస్టెన్సీ అనేది. ఓకేనా? చాలా సాంబార్లో ఉంటే ఈ గ్రేవీ అనేది ఏం బాగుంటుందో. మీరు ముద్దలో అయినా తినొచ్చు, చపాతీ, రోటీ, రైస్, మల్టీపర్పస్ కర్రీ ఫ్రెండ్స్, అన్ని వాటిని తినొచ్చు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? బ్యాచిలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది, ఈ కర్రీ అనేది. ఎందుకంటే వితౌట్ మిక్సీ లేకుండానే చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు